రైట్. వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, బీజేపీ నేతలపై పర్టికులర్గా ఒంగోలు జిల్లా ఒక నేతపై, అదేవిధంగా గతంలో బీజేపీలో కీలక పాత్ర వహించినటువంటి ఒక వ్యక్తిపైన, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిపైన ఒక మహిళ ఆరోపణలు చేయడం జరిగింది. మీరు విన్నారు. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు? వీటిని నమ్మవచ్చంటారా? అంటే వీటికి అంటే ఇప్పటివరకు అయితే నిర్ధారణ అనేది కంప్లీట్గా ఆమె అయితే ఆరోపించారు, కానీ పర్టికులర్గా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మనం ఏదైనా చేయాలి. బట్ ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు వెంకటలక్ష్మి గారు? ఒక అమ్మాయి అంతమంది ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు ఈ రకంగా జరిగిందని ఎవరు కూడా ఒక ఆడపిల్ల చెప్పదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అమ్మాయి అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది కనుకే ఈ రోజు వచ్చి తను మీడియా ముందుకు వచ్చి తను ఆశ్రయించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి ఉంటది. ఒక పార్టీ పేరు చెప్పుకొని ఒక అధ్యక్షుడిగా ఉంటూ వచ్చినటువంటి లేడీస్ తో ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించడం ఒక తప్పు అయితే, మళ్ళీ వేరే రకంగా కూడా ఇంత నీచమైనటువంటి నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడేటువంటి సందర్భం ఇది. దీన్ని మేమైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని తను బయటకు వచ్చింది కనుక న్యాయం చేసే విధంగా కూడా ఈ ముందుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి భద్రత కల్పించే విషయంలో ఆయన 10 అడుగులు ముందేసి ఒక దిశ యాప్ తీసుకొని వచ్చి ఆడపిల్ల 0 ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడైనా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఏ భయం కూడా లేకుండా, కనీసం మానవత్వం లేకుండా, ఒక మనస్సాక్షి కూడా లేకుండా ఎందుకు బ్రతుకుతున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా అమ్మాయి చెప్పిన విధానాన్ని బట్టే మేమైతే నిజంగా జరిగిందనే మేము భావిస్తున్నాం. జరిగింది కాబట్టి అమ్మాయి మీడియా ముందుకు వచ్చి తను మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతుంది కనుక ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా మహిళా సంఘాలే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషనే కాదు, ఏదైనా సరే తనకి సపోర్ట్ గా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక మహిళగా అటువంటి ఆరోపణలు బయటికి వచ్చి చేయటం అంటే ఖచ్చితంగా జరిగి ఉంటేనే చేస్తారు, యాక్సెప్ట్ ఖచ్చితంగా అందరూ నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఏ మహిళ కూడా ఆ విధంగా బయటకు వచ్చి ఆ విధంగా జరిగిందని చెప్పుకోదు. అలా జరిగితే మాత్రమే తన ఆవేదన బయటకు రావడం కోసం చెప్పుండొచ్చు. రైట్. మీరు అధికారంలో ఉన్నారు, మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మీరు ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు ఆ మహిళకి వెంకటలక్ష్మి గారు? ఖచ్చితంగా మేము అమ్మాయి తరఫున నిలబడతామండి. అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా మేము ఖచ్చితంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం నిందితుడి మీద. ఈ రోజు మేము సామాజికంగా ముందుకు వెళ్తామని పొత్తులకు వెళ్తున్నటువంటి పార్టీ, కేంద్రంలో ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తూ ఆడవాళ్ళని అవమానించే విధంగా, ఆడవాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా, వాళ్ళని నడి రోడ్లో ఈ రోజు నించోబెట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి అలాంటి నాయకుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. బాధితురాలకు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరం కూడా అండగా ఉంటాం. మహిళా కమిషన్ దృష్టికి కూడా దీన్ని తీసుకొని వెళ్లి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేమైతే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మహిళలను ఉద్దేశించి ఒక పథకం ఇచ్చినా, ఒక భద్రత కల్పించినా, ఒక గౌరవం ఇచ్చినా, అటువంటి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవం కల్పించే దిశగా వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే స్టాండ్ మీద మా నాయకులందరూ కూడా ఉండే అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, అండగా కూడా ఉంటామని ఈ సందర్భంగా మా పార్టీ తరఫు నుంచి అమ్మాయికి కూడా మేము భరోసా కల్పిస్తాం. రైట్. కాంగ్రెస్ నుంచి లావణ్య గారు ఉన్నారు, కావూరు లావణ్య గారు. లావణ్య గారు, ఈ టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు?